ఓల్డ్ బోయిన్పల్లిలో సేవా కార్యక్రమాలతో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ డివిజన్ల మహిళా మనులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై స్వయంగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని, సమాజానికి విశేష సేవలు అందిస్తున్న మున్సిపల్ మహిళా కార్మికుల కృషికి గుర్తింపుగా వారికి చీరలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముద్దం నరసింహ యాదవ్ ప్రతి సంవత్సరం కేటీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ సమాజానికి సేవ చేస్తున్న మున్సిపల్ మహిళా కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను ప్రజలు గమనిస్తున్నారని, కుక్కట్పల్లి నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్, రోడ్లు, డ్రైనేజీ, సంక్షేమ కార్యక్రమాలలో తీరని అన్యాయం చేశారని, 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ముద్దం నరసింహ యాదవ్ను కార్పొరేటర్గా గెలిపించిన ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ డివిజన్ ప్రజలకు ఎంత చేసినా ఇంకా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ డివిజన్స్ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటానని, నియోజకవర్గం అయితే ముద్దం నరసింహ యాదవ్నే ఎమ్మెల్యేగా గెలిపించాలని, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీ రామారావు గారి బర్త్డే సందర్భంగా ఉద్యానకి ముద్దం నరసింహ యాదవ్ గారు ఈరోజు పెద్ద ఎత్తున నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమము సుమారుగా 10-15 ఏళ్ళ నుంచి ప్రతి బర్త్డేకు, కేటీఆర్ బర్త్డేకు, కేసీఆర్ బర్త్డేకు, నా బర్త్డేకు నిరుపేదలకు ఇచ్చిన గొప్ప నాయకుడు మన ముద్దం నరసింహ యాదవ్ గారు. మంచి ఉద్దేశం ఇది. ఈ కేకులు కట్ చేసి శాలువలు వేసుకొని ఇవన్నీ ఇచ్చేదాన్ని కానీ నిరుపేదలకు ఇస్తే మంచి ఉద్దేశం ఉంటుందని ఒక మంచి స్కీమ్ పెట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఉంది. యాక్చువల్గా ఇవాళ కేటీ రామారావు బర్త్డే చేసుకోవట్లేదు. ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల లాఠీ చార్జ్ విషయంలో ఆయన ఇవాళ బర్త్డే చేసుకోను, వాళ్ళకు అన్యాయం జరిగింది, వాళ్ళ లాఠీ చార్జ్ జరిగింది, వాళ్ళ దెబ్బలు కొట్టారు, వాళ్ళకు లీక్ అయినా కూడా పేపర్ లీక్ అయినా పట్టించుకోకుండా వాళ్ళ అన్ని అన్యాయాలు జరిగి వాళ్ళు దెబ్బలు తిన్నారు. కాబట్టి వాళ్ళు నిరసనంగా ఈరోజు మనం నిరాదీక్ష చేయబోతా ఉన్నామని చెప్పి పిలిపినంతో అందరూ కూడా చేసి ఓనర్ ఉంటే నిరుపేదలకు సహాయం చేయమంటే ముద్దమన్న ఈ రోజున పెద్ద ఎత్తుగా పైన కింద పెద్ద ఎత్తుగా ఇస్తూ ఉన్నాడు. ప్రతిసారి బోన్పల్లి అంటేనే నిజంగా నిరుపేదలకు ఇచ్చే నాయకుడు మీ ముద్దం నరసింహ యాదవ్. మా అడుగురు మా వాళ్ళంతా మాకు జీతాలు పెంచలేరు, డబల్ బెడ్రూమ్ వేయలేరు అని చెప్తున్నారు. మీకేమో రేవంత్ రెడ్డి ఏమో జీతాలు పెంచినా, జాబులు ఇచ్చినా, అసలు ఆడపిల్లలు కోటీశ్వర్లు అయిపోయారు. ఆడపిల్లలు ఇలా 100 కోట్లకి ఎదిగిరని ఆయన చెప్తున్నారు. ఇక్కడ మీరు ఆ రోజున 6,000 రూపాయల జీతాన్ని 18,000 చేసిండు కేసీఆర్. ఆ రోజున మాకు 11,000 కావాలి, 11,000 ఇస్తాను మొత్తం బంద్ చేస్తే ఆ రోజు 11,000 చేసాం. మళ్ళీ ఎలక్షన్ ముందు 18,000 చేసాం. మళ్ళీ మీరు మాకు 25,000 కావాలని మళ్ళీ మీరు అంతా ధర్నాలు చేస్తే కాంగ్రెస్ లీడర్లు వచ్చి మీ అందరినీ సపోర్ట్ చేసి మా గవర్నమెంట్ వస్తుంది, మీకు 25,000 చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీకు పర్మనెంట్ చేస్తాం అని చెప్పినా లేదా? మున్సిపల్ ఆఫీస్ కాడ చెప్పినా లేదమ్మా? కనబడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇలా చీరలు ఇస్తున్నారు. మీకు చీరల సంస్కృతి తెచ్చింది ఎవరు? కేసీఆర్ కదా. మీరు చీరలు ఇచ్చి మీరేం చేస్తారు? చీరలు తీసుకుంటున్నారు, కళ్ళకు నవ్వాలి, కళ్ళు 2 రెప్పలు పడితే చీరలు ఇస్తారు మీకు, అవునా? మరి ఇలా గీయలే లేదు, గురుపోలకు ఇస్తాం. మనం అందరికి ఇచ్చినాం చీరలు.
ఇలా జీతం పెంచులు పక్క పెట్టు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. మొత్తం ఉద్యోగస్తులు 18,000 మంది హైదరాబాద్ అనుకున్న డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏం చెప్పాలో అని చెప్పారు. మీరు ఏమంటారు? మీరే గెలిచారు సార్. నన్ను 18లో మొన్న ఎంపీ ఎలక్షన్లో మాకు వేయలే కదా, బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి వేసింది. అవునా కదా? 18లో మొన్న మా ఎంపీ ఎలక్షన్లో అంతా ఎవరికి వేసారు? కాంగ్రెస్ వారికి బీజేపీ వారికి వేసుకున్నారు. మాకు అంతా కొడితే మాకు వచ్చింది ఎంత? బోన్పల్లి 2,000, అప్పుడు 20,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా కేసీఆర్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం తెచ్చినాకనే మీ అందరికి ఇంత జీతాలు పెరిగినాయి. ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే ₹1,00,000 పెళ్లి కళ్యాణాక్షం ఇచ్చాం. 200 రూపాయల పెన్షన్ని 2,000 చేశాం. ఆయన ఏమన్నాడు? 2,000 ఏమి ఇస్తున్నావు, నేను 4,000 ఇస్తా అన్నాడా? లేడు రేవంత్ రెడ్డి ఇస్తున్నా? 4,000 వస్తున్నాయా? అవి లేవు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు నెలకి సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినా కానీ 4 ఇంట మాత్రం మంచి ఉద్యోగాలు వచ్చినాయి, మంచి డబ్బు సంపాదిస్తుంది. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు? మీరు మా పోస్టర్లు అతికేస్తే 2 నిమిషాలు వీకేస్తారు మా పోస్టర్ల మీద. కాంగ్రెస్ పోస్టర్ మాత్రం 4 రోజులు వస్తున్నారు. నిన్నమ్మా చెప్పేది, మీరు చేస్తున్న తప్పులు మీరు చెప్పిన తప్పులు నేను చెప్తాను. మీరు ఏం చేస్తున్నారు? మా పోస్టర్లు కడితే మీ ఆఫీసర్ చెప్పానే మా పోస్టర్లు గీకుతున్నారు, ఇట్లా గీకి కింద పడేస్తున్నారు. ఏ పాపం చేసాం తల్లి మీకు మేము? సరే, మా ఎమ్మెల్యే అసలు ఈ పొదుపు సంఘాలను తెచ్చిందే నేను. ఇలా మీరు పనిచేసింది ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పనిచేసింది 97లో నేను తీసుకొచ్చిన స్కీమ్ ఇది. మొట్టమొదటిసారి హనుమాన్ నగర్ ఏదైతే మీ రిక్షాపులార్ హనుమాన్ నగర్ జగీరుటలు ఉన్నారో ఆడొక మదర్ తెరిసే గ్రూపు ఏర్పాటు చేసి పొదుపు సంఘాలను తీసుకొచ్చి ఇటువంటి నిరుపేదలకు ఉద్యోగాలు ఇచ్చిందే నేను. నా పోస్టర్ కూడా చింపేస్తుంది తల్లి మీరు. నా బర్త్డే నాడు ఏమనంటే మా ఆఫీసర్ చెప్పింది సార్ తీసేస్తున్నారు. తీసేటప్పుడన్నా అరే మా కొడుకుది ఎట్లా తీయాలని అనుకున్నారు అంతలే మీరు అనుకున్నారా? మరి కాంగ్రెస్ వారి మాత్రం 10 రోజులు ఉంటాయి. ఇప్పుడు వేసింపాకి బ్యానర్ వేసిందో మా ముద్దమన్న పొద్దుకరా తీసేపిస్తారు. వారి మాత్రం గంటలు ఉంటాయి. మీరు మీ సొంత కొడుకు తీస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో చెప్పు. ఎవరు చింపేస్తున్నారన్న బ్యానర్లని అడిగా. ఎవరు చెప్తలేదు సార్, మీ కన్నతల్లే చింపేస్తున్నారని అంటున్నాను. నేను చెప్పాలి? మరి మీరే చెప్తున్నారు కదా. ఎందుకు పైనుంచి ఆర్డర్ వస్తే ఎందుకు చెప్తారు? మీకు అన్నం పెట్టింది మేము, జాబులు ఇచ్చింది మేము, రేట్లు పెంచింది మేము, కళ్యాణ లక్ష్యం ఇచ్చింది మేము. ఏం చేసిరు 3 ఏళ్ళలో చెప్పండి మళ్ళీ మీకు? ఏం చేసిరంటే పొద్దుగల లేచి అరే గాడికెళ్ళుర్రి గీడికెళ్ళుర్రి, సీఎం మీటింగ్ ఉంది, బస్సులు ఎక్కుర్రి. ఏమనంటే బస్సు ఫ్రీ అంట. బస్సు ఫ్రీ ఇస్తున్నారు. ఎన్ని వేస్తున్నారు తల్లి? కూరగాయల కాడికేసి, కాసి మంచినూనె కాడికే సురువు చేస్తే మొగన్ దగ్గరనేమో 100 రూపాయలు తీసుకుంటారు, పెళ్ళాకేమో ఫ్రీ అంటారు. మొగన్ పైసలు మనకి కావా? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి తల్లి. ఎవరు ఇచ్చిర్రు, ఎవరు భూవానం పెట్టిర్రు, ఎవరి వల్ల మాకు జీతాలు పెరిగినాయి, ఎవరు ఆ రోజున తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ రకంగా ఉంది అంటే ఆలోచన చేసుకోకుండా ఇష్టానుసారం కాంగ్రెస్ దొంగలు రాగానే మాట్లాడుకుంటూ చేసుకుంటే గట్టినే ఉంటుంది. వాళ్ళేమో 2 కోట్ల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యారట, కానీ సెంటర్ రోడ్ ఇవ్వలేడు కాబట్టి రోడ్ ఎక్కుతారట. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఈ ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇలా ఆర్పీలతో పని చేయించుకుంటారు, పొదుపు సంఘాలతో పని చేయించుకుంటారు, ఆఖరి కోసం మీతో పని చేయించుకుంటారు. ఎన్ని ఘోరాది కష్టాలు చేయాలో అన్ని ఘోరాది కష్టాలు చేస్తారు మీరు. ఇలా బిల్డింగులు పెరిగిపోయినాయి, బస్తీలు పెరిగిపోయినాయి, అన్ని అదే స్టాఫ్ ఉంది. మరి చనిపోయినటువంటి వ్యక్తులకు వాళ్ళ కుటుంబాలకు ఇస్తున్నారు ఆ ఉద్యోగాలు. వాళ్ళ పిల్లలకు వాళ్ళకు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి కొత్త ఇంక్రిమెంట్ చేస్తున్నా చేస్తలేరు. 1 గంట సేపు లేట్ అయితే ఏలుముద్ర పెట్టాలి. ఏలుముద్ర పెట్టకపోతే జీతం కట్టు. ఏదైనా ఆడపిల్ల ఇంట్లో జ్వరం వచ్చో లేదా బిడ్డకి జ్వరం వచ్చో లేకపోతే మొగం జ్వరం వచ్చో 1 గంట సేపు లేట్ పోదామంటే ఆ రోజు టైం రావాలి కాబట్టి నీ జీతం కట్టు.
వాళ్ళు ఏలుముద్ర వస్తలేమో గరగర ఉంది, ఏలుముద్ర పడతలేదు అంటే ఏలుముద్ర పడతలేదు, జీతం కట్టు అంతలే అవన్నీ అవన్నీ జరుగుతాయి తల్లి. తెలంగాణ రాష్ట్రం అవన్నీ చూడలేము మేము. గంటకు పని చేసిరా, 2 గంటలకు పని చేసిరా, 4 గంటలకు పని చేసిరా చూసాం తప్ప ఇట్లా ఏలుముద్రలు పెట్టి టైం రావాలి. ఇలా జగిరిగుట్ట నుంచి బోర్పల్లికి రావాలంటే సుమారు గంట పడుతుంది, నాకు గంట పడుతుంది, మీకు 3 గంటలు పడుతుంది. మీరు 5 గంటలకు ఏలుముద్ర పెట్టుకుంటే ఎడికి అవుతారు తల్లి? అవుతుందా పని? ఓ పంచి కొట్టుంటే పెట్టాలి, లేకపోతే వచ్చిన పని చేయించుకోలే గంట సేపు. ఈ రకంగా మోసం చేసిన వాళ్ళు మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు బంద్ చేసేపు, 20 లీటర్లు ఇస్తే 20 లీటర్లు బంద్ చేసే. 10 గంటలకు కూడా దిగు, 5 గంటలకు దిగు. వాడు ఎవడైతే ఆఫీసర్ ఉన్నాడో వాడు ఇక వాడిని ఇష్టారాజ్యం మా దగ్గర ఉంటావు మీటరు, ఇక వాడే దూరం. ఇప్పుడు వాడికి ఇంత డబ్బు ఇస్తే ఓకే అంటే డబ్బు ఇవ్వకపోతే ఆడు చేయడాడు, ఆడు మీ అందరికి ఆడో లీడరు. ఇవన్నీ గమనిస్తున్నాం. ఎవడెవడు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరినీ రేపు పొద్దున ఏం చేయాలో అది చేస్తాం. మనం ఫ్రీ ఇస్తాం మళ్ళీ అని కట్టినంత కథమే కదా. ఆ డబ్బైతే మింగేద్దాం. పోనీ మనం కట్టిన ఉంటాడా? ఇంకా 1 ఇయర్ తర్వాత దీన్ని బండ కొడతారు ప్రజలు. ఇప్పటికే చచ్చిపోతున్నారు రైతులంతా వాళ్ళంతా. ఈయనకున్నదే 1 ఇయర్. 1 ఇయర్ అంటే లక్షలు కడతా అంటారు. లక్షలు కాదు, 7,000 ఇల్లు కడుతున్నాడు మొత్తం హైదరాబాద్ మొత్తం. మన కాన్సే 4,700 అన్నాడు. మనం ఆల్రెడీ ఇప్పటికే 2,700 మందికి ఇచ్చినాం. ఇంకా 40,000 మందికి ఉన్నాయి ఇప్పటికి మన దగ్గర. మన కట్టే ఇవ్వనండి, రూపాయి లేకుండా ఇచ్చినా మనం డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు. ఇవాళ వీళ్ళు 6 లక్షల రూపాయలు కట్టాలంటే 7,000 మంది కట్టాలంటే 200 కోట్లు. అక్కడ ఖర్చు ఎంత అవుతుంది? 100 కోట్లు అవుతుంది. బిజినెస్ చేస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చే ఆలోచన లేదు. ఇంతకుముందు మీ క్యాప్కు ముందు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఓ 20 ఏళ్ళ కింద ఇంద్రమ్మ ఇళ్ళ పేరు మీద 6,000 కట్టిన ఉన్నారు, 10,000 కట్టిన ఉన్నారు. తెలుసు మళ్ళీ వాపస్ వచ్చింది 50 పైసలు. కొన్ని ఇల్లు వచ్చిందా? 6,000 పోయినాయి, 10,000 పోయినాయి, 60,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి తినేసి కథం చేసి మళ్ళీ ఇప్పుడు కట్టాలంట, వాడు ఇస్తే మళ్ళీ తీసుకోవాలంట. ఏమనంటే వీళ్ళకి ఫ్రీ, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. మా ఆడపడుచులకు ఫ్రీ, నువ్వు 2 లక్షల బెడ్రూమ్లు కడతామని చెప్పావు హైదరాబాద్లో. ఆ రోజు మీరు నమ్మారు. ఆ రోజున ఎంపీ ఎలక్షన్లు ఏం చెప్పారు? అసెంబ్లీ ఎలక్షన్లో మాకు మీరు అందరూ ఓట్లు వేసారు. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చెప్పింది వచ్చి, మేము మా గవర్నమెంట్ ఉంది, మాకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఓటేయండి, కాంగ్రెస్ ఓటేయండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 6 పిల్లలతో మీకు చెప్పారు. మరి ఎక్కడ పోయినాయి డబుల్ బెడ్రూమ్? 1.5 ఇయర్ అయింది కదా. 1.5 ఇయర్ అయింది. వాళ్ళు 3 ఏళ్ళే ఎలక్షన్ అయింది. అసెంబ్లీ పార్లమెంటరీ 2 ఏళ్ళు అయింది. ఎక్కడనున్నా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ ఒకటి డబుల్ బెడ్రూమ్ జోకు. వీళ్ళు కట్టేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు. మళ్ళా కట్టాలి అంటే మనమే కట్టాలి, కేసీఆర్ కట్టాలి, మళ్ళీ ఇవ్వాలన్నా మనమే ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, మన వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చి మా 1 సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ప్రకటించి ఫిక్సింగ్ చేసిపోయారు. ఆ రోజున ప్రైవేట్ ల్యాండ్ అన్నారు, ఇలా గవర్నమెంట్ అన్నారు. మీ దమ్ము ధైర్యం ఉంటే 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్లో కట్టేయండి డబుల్ బెడ్రూమ్, మేము స్వాగతం పలుకుతాం. ఆస్మాన్పేట్ పక్కకు ఉన్నటువంటి 57 సర్వే నెంబర్ 13 ఎకరాల ఫినిషింగ్ వేసి పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టేయండి, నేను స్వాగతం పలుకుతాం. కోట్లలో ఉన్నాయేమో నాటకాలు ఆడుకుంటా ఇన్ని కాపాడినాం, అన్ని కాపాడినాం, 8,000 కోట్లు కాపాడినామని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు అందుకొరకే మీ అందరినీ ఒకటే చెప్తా ఉన్నా, నిత్తి పరిస్థితుల్లో రేపు కార్పొరేషన్ మళ్ళా కాన్షియన్స్ విడిపోతూ ఉన్నాయి. రేపు ఎట్టి పదలో ఇక్కడ ముద్దం నరసింహ యాదవ్ని పెడతాం. మన ప్రభుత్వం మనకు వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మిగిలిపోయినటువంటి ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో అందరికీ కట్టిపించి ఇప్పించి ఫ్రీ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ తమ్ముడు మాధవరావు తీసుకుంటాం. మనం 5,000 పింఛన్లు అన్నాం, బట్ 4,000 అన్నాడు. సరే మనకు ఒప్పుకున్నారు, ఊర్లో కూడా తెచ్చిరా 4,000 పింఛన్లు ఇచ్చిందా? నేను గెలిచిన 9వ తారీఖు నాడే ఒక రోడ్ అన్నా కనీసం ఫోన్పేలో ఒక రోడ్ అన్న పడుతుందా? నిన్న నేను మీటింగ్ పెట్టి వాటర్ హౌస్ మీద మీటింగ్ పెట్టి నేను
2 గంటలు మీటింగ్ పెట్టండి నా ఆఫీసులో పెట్టండి. ఎందుకు నీళ్ళు ఇస్తలేరు మాకు మా కాన్షియస్కి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు అంటే పైనుంచి వస్తలేవు అంటాడు. పైనుంచి మన కొండపోచమల నీళ్ళు ఉన్నాయి, మల్లన్న సాగర్లో నీళ్ళు ఉన్నాయి, ఆడు జీయనికి చేతగా. ఇవాళ బాధపడేది ఎవరు? వాటర్ రాక మొగులు పడరు, ఆడపిల్లలు పడతారు బాధ. ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. మరి ఇంటికంటే ట్యాంకర్లు వస్తాయి, మీకేడికి వస్తాయి. నీళ్ళు వెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వీలున్నారు ఈరోజు, దుర్మార్గమైన స్థితిలో వీలున్నారు ఈరోజు. ఏ ఒక్కటి కూడా ఈరోజు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు. సంతోషపడడం ఇస్తారేమో అని 6 లక్షల రూపాయలు కట్టి ఇస్తారట. 6 లక్షలు ఎడికే తేవాలి వాళ్ళు. నేనేమంటున్నా, పోనీ 6 లక్షలు కడతాము, 6 లక్షలు కడతారు, ఉన్నామని కడతారు. ఎంతమందికి ఇస్తారు అని ఆయన అని అడిగితే ఉన్న మీటింగ్లో 480 మందికి ఇస్తారట. మన పొదుపు సంఘాలు కుక్కడపల్లి ఎంతమంది తెలుసా తల్లి? పొదుపు సంఘాలే, ఇంకా లేడీస్ పక్క పెట్టి మొత్తం కలిస్తే ఆడపిల్లలు మన దగ్గర పెడితే మన కాన్షియస్లో 6 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 3,50,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. పొదుపు సంఘాలు 50,000 మంది ఉన్నారు. ఏది డ్వాక్రా సంఘాలు కానీ పొదుపు సంఘాలు 50,000 మంది ఉన్నారు. వాడు కట్టించేది 480. ఎప్పుడు ఇస్తావు రా అని అడిగితే వాడు ఏమంటాడు? సంవత్సరానికి ఇస్తా అంటాడు. పైసలు ఎప్పుడు కట్టాలంటే ఇప్పుడే కట్టాలి. ఈ కట్టినాకపోయి నిజంగా ఇస్తావా ముఖ్యమంత్రి గారు మీరు ఇస్తారా అంటే ఇచ్చుడు కాదు, ఫస్ట్ కట్టాలి. లాటరీ తీస్తాం, లాటరీ వెళ్ళినాక మళ్ళీ 6 లక్షలు కట్టాలి. మళ్ళీ అది కూడా ఏంది 480. 50,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే నీ 480 ఎవరు ముక్కులో పెట్టాలి? సరే సార్ అది కూడా ఓకే అనుకుందాం. పోనీ డబుల్ బెడ్రూమ్ కడుతుంటారా అంటే సింగిల్ బెడ్రూమ్ కడుతుంది. ఆ సింగిల్ బెడ్రూమ్ ఎంత? అది 370 వేసాడు. మనం డబుల్ బెడ్రూమ్ ఎంత కట్టాం? 700 వేసాడు. మనం డబుల్ బెడ్రూమ్ ఎంత కట్టాం ఆ రోజున? ఎవరన్నా ఇంట్లో బిడ్డ వస్తే, అల్లుడు వస్తే రూమ్ కావాలన్నందుకు డబుల్ బెడ్రూమ్ కట్టించారు. ఇవాళ 6 లక్షలు కట్టండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అది 480. మన కాన్షియన్సీకి ఎవరు ముక్కులో పెట్టాలి 480? నేను కాన్షియన్సీలో 3,50,000 మంది ఉన్నారు, నిరుపేదలు 2 లక్షల మంది ఉన్నారు. వాడు ఇచ్చేది 480. ఆ 480 ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? 6 నెలల తర్వాత స్టార్ట్ చేస్తాడు. పైసలు మాత్రం నిన్న నుంచి స్టార్ట్ అయ్యి 160 రూపాయలు కట్టాలి, 10,000 రూపాయలు అప్లికేషన్ పెట్టుకోవాలి. మళ్ళీ లాటరీలు వెళ్తే మళ్ళీ 6 లక్షలు కట్టాలి. మళ్ళీ కట్టిన తర్వాత కడతాడో సస్తాడో తెలియదు. మళ్ళీ ఇంకోటి మన గవర్నమెంట్ ఉంటుందా? అవన్నీ బంగారం 3 ఏళ్ళు అయిపోయింది. మేము చిన్నపిల్లలు కడితే స్కూటర్లు ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, అది పోయింది. ఏ ఒక్కటన్నా మహిళలకు ఇచ్చేలా ఒకసారి ఆలోచన చేస్తాం. ఒక్కటి కనీసం 3 సంవత్సరాల ఆడపడుచులకు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆర్పీలు సమీక్ష ప్రెసిడెంట్ల మీద ప్రెషర్ వేస్తున్నారు. ఏమని ప్రెషర్ వేస్తున్నారు? మీరు బస్సు ఎక్కియాలి, ఎక్కించి మీటింగ్ తీసుకుపోవాలి. ఇక్కడ మనం మీటింగ్ తీసుకోవాలి, ఉప్పలు తీసుకోపోవాలి. మన ఆఫీస్ ఏడుంది? మీ ఆఫీసు ఉప్పలో ఉంది. అంతకుముందు ఏమో ఈడ పక్కకు ఉంటాయి. మన ఆఫీసు ఉప్పలు వేసారు. మీరు పోవాలంటే 2 గంటలు. మన జెస్సీ ఆఫీస్ ఏడుందంటే మల్కాజ్గిరిలో ఉంది, ఈ నుంచి గంట పడుతుంది. 3 ముక్కలు చేశారు. ఒక్కరికన్నా న్యాయం జరిగిందా అనేటటువంటిది ఆలోచన చేస్తున్నాం. ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు మోసం చేశారు. ఆఖరికి 20,000 లీటర్ల మంచినీళ్ళు ఇస్తే అది పని చేసి మనం 1,100 కోట్లు పెట్టి ట్యాంక్ కట్టి